అన్ని అస్త్రాలు తమ అమ్ముల పొదిలో ఉన్న ప్రపంచ కప్ మాత్రం దక్షిణాఫ్రికాకు ఎప్పుడూ అందని ద్రాక్షగా మిగిలిపోయేది. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ జట్టు గెలిచిన ఏకైక ఐసీసీ ట్రోఫీ అదొక్కటే. దక్షిణాఫ్రికా చరిత్రలో ఆ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రపంచ కప్ ను ఏ ఫార్మాట్ లో కూడా గెలవలేదు. ఎన్నోసార్లు టోర్నమెంట్ ను అద్భుతంగా ఆరంభించి మధ్యలో ఉసూరుమనిపించి కప్ లేకుండా వెనుదిరగడం ఆనవాయితీగా మార్చుకుంది. 2 సార్లు క్వార్టర్ ఫైనల్స్ లో, 12 సార్లు సెమీఫైనల్స్ లో, ఒక్కసారి ఫైనల్స్ లో ఆ జట్టు ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టుకు చోకర్స్ అనే బిరుదు వచ్చింది. అయితే ఆ గత చరిత్రను చెరిపేస్తూ చోకర్స్ అనే ట్యాగ్ లైన్ ను మరుగున పడేస్తూ 27 ఏళ్ల తర్వాత WTC 2025 ఫినాలేలో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి టైటిల్ విజేతగా నిలిచింది. అలా దక్షిణాఫ్రికా జట్టు క్రికెట్ చరిత్రలో మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది. తాము చోకర్స్ కాదు, ఛాంపియన్స్ అని క్రికెట్ ప్రపంచానికి నిరూపించింది. ఈ ఫినాలే మొదలైనప్పటి నుండి కూడా ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలవాలని చాలా మంది కోరుకున్నారు. ఆ కోట్ల మంది ప్రార్థనలే దక్షిణాఫ్రికా జట్టుకు ఆశీస్సులుగా మారి విజయం వరించేలా చేశాయి. ఎట్టకేలకు దక్షిణాఫ్రికా మొదటిసారి ప్రపంచ కప్ సాధించడంతో ఆ జట్టు ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఫినాలే మ్యాచ్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా 2 జట్లు కూడా హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో అసలైన టెస్టు క్రికెట్ మజాను క్రికెట్ అభిమానులు ఆస్వాదించారు. ఆస్ట్రేలియా కూడా చివరి పరుగు వరకు కూడా దక్షిణాఫ్రికాపై విపరీతమైన ఒత్తిడి పెట్టింది. ముఖ్యంగా మొదటి 3 ఇన్నింగ్స్లలో ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. దీంతో దక్షిణాఫ్రికాకు మరోసారి భంగపాటు తప్పదని అందరూ అనుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ జట్టు ఓపెనర్ మార్కరమ్ బాహుబలి బ్యాటింగ్తో అదరగొట్టి ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ఆస్ట్రేలియా బౌలర్లను అడ్డుకుని ఏకంగా సెంచరీ సాధించి దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలవడానికి ముఖ్య కారణం మార్కరమ్. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై అతడి బ్యాటింగ్ అమోఘం. అందుకే అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. మార్కరమ్ కు కెప్టెన్ బౌమా గాయంతో బాధపడుతున్నా కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. అలా ఇద్దరూ ఆస్ట్రేలియా జట్టుకు విలన్లుగా మారారు. ఇదే క్రమంలో మార్కరమ్ ఒక అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఐసీసీ ఫినాలే మ్యాచ్లో సెంచరీ కొట్టిన మొట్టమొదటి దక్షిణాఫ్రికా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలా మార్కరమ్ హీరో ఆఫ్ ది ఫినాలేగా నిలిచి దక్షిణాఫ్రికా జట్టును దగ్గరుండి కప్ గెలిపించాడు. ఇక ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఈ మ్యాచ్లో ఓడిపోయినా చివరి పరుగు వరకు పోరాటం చేసి చూపించారు. చివరిలో గెలవడానికి 6 పరుగులు మాత్రమే దక్షిణాఫ్రికాకు అవసరం ఉన్నా కూడా ఆ జట్టుని విపరీతంగా ఒత్తిడిలోకి నెట్టి మరోసారి ఆస్ట్రేలియా ఎందుకు బలమైన జట్టో నిరూపించారు. ఈ మ్యాచ్లో కొన్ని ఆసక్తికర విషయాలేంటంటే, లార్డ్స్ మైదానంలో గతంలో కేవలం 2 సార్లు మాత్రమే 280 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించారు. చివరిసారిగా 2004వ సంవత్సరంలో 280 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఈ మైదానంలో ఛేదించారు. మళ్లీ 21 సంవత్సరాల తర్వాత ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 250 కంటే ఎక్కువ లక్ష్యాన్ని లార్డ్స్ మైదానంలో ఛేదించి అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. దీంతో పాటు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, దక్షిణాఫ్రికా జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్తో కలిపి ఇప్పటివరకు 250 కంటే ఎక్కువ లక్ష్యాన్ని 6 సార్లు ఛేదించింది. అయితే ఈ 6 సార్లలో 4 సార్లు ఆస్ట్రేలియాపైనే దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. దీన్ని బట్టి ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికాకు టెస్టుల్లో ఎంత ఘనమైన రికార్డుందో అర్థం చేసుకోవచ్చు. 4వ రోజు హైలైట్స్ విషయానికి వస్తే 213 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో దక్షిణాఫ్రికా జట్టు ఆటను ప్రారంభించింది. గాయంతో బాధపడుతున్న సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బౌమా 65 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించి తన వ్యక్తిగత స్కోర్కు మరొక పరుగు మాత్రమే జోడించి 66 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అలా ఆరంభంలోనే బౌమా వికెట్ను దక్షిణాఫ్రికా కోల్పోయింది. ఎటువంటి పరిస్థితుల్లో సెంచరీ చేసిన మార్కరమ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. అయితే ముందు రోజు రాత్రి వర్షం పడడంతో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించడం ప్రారంభించింది. ఆసీస్ బౌలర్లు ఈ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుంటూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో పరుగులు రావడం కష్టమైంది. 5వ స్థానంలో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ బ్యాటింగ్ కు వచ్చినప్పటి నుండి పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. చాలాసేపు క్రీజ్లో ఉన్నాడు కదా, నిలదొక్కుంటాడేమో అనుకుంటే 43 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి మిచెల్ స్టార్క్ సూపర్ బంతి వేయడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 24 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు పడడంతో దక్షిణాఫ్రికా అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా మార్కరమ్ మాత్రం ఎక్కడా తడబడకుండా, తొందరపడకుండా రాక్ సాలిడ్ బ్యాటింగ్తో దుమ్ము దులిపేశాడు. ఆస్ట్రేలియా జట్టులోని ఫాస్ట్ బౌలర్లను, స్పిన్ బౌలర్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని ఆ జట్టు గెలుపు అవకాశాలను పూర్తిగా ఆవిరి చేసి దక్షిణాఫ్రికా జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. అయితే ఇక మార్కరమ్ దగ్గరుండి మ్యాచ్ను ముగిస్తాడని అనుకుంటున్న తరుణంలో విజయానికి 6 పరుగులు అవసరమైనప్పుడు హాజిల్వుడ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించాడు. కానీ అది కాస్త మిస్ టైం అవ్వడంతో
హెడ్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో 136 పరుగుల వద్ద మార్కరం మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఇక దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో డేవిడ్ బెండింగ్హామ్ 21 పరుగులతో, కైల్ వెర్రీని 4 పరుగులతో అజేయంగా నిలిచి దక్షిణాఫ్రికాను విజేతగా నిలిపారు. అలా క్రికెట్ చరిత్రలో సరికొత్త ఛాంపియన్ గా దక్షిణాఫ్రికా అవతరించింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.